హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెట్టేసేయండి ఎప్పటిలాగానే. అండ్ ఈరోజు వీడియో మీ అందరి కోసమే అనమాట. వీడియో స్కిప్ చేయొద్దు. చాలా మంచి వీడియో, ఇంట్రెస్టింగ్ వీడియో అని కూడా మనం చెప్పుకోవాలి. అండ్ కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. ఎస్పెషల్లీ చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే ప్రెజెంట్ డేస్‌లో ఏంటంటే చాలా మందికి ఐ థింక్ అమ్మాయి కావాలి, ప్రేమ కావాలి. బట్ పెళ్లి మాత్రం అక్కర్లేదు. ఇదొక ట్రెండ్ అయిపోయింది కదా ఇప్పుడు. బట్ దీని గురించి నేను మాట్లాడతాను. బట్ డెఫినెట్‌లీ నేను కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే ఆహ్, బోత్ ఆఫ్ యూ ఒక ఇష్టంతో, ఇంట్రెస్ట్‌తో దగ్గరవుతారు, క్లోజ్ అవుతారు. బట్ డెఫినెట్‌లీ ఒక డే వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే మ్యారేజ్ వద్దు అని చెప్పేస్తూ ఉంటారు కొంతమంది అనమాట. మెయిన్‌గా అబ్బాయిలు అనుకోండి, అమ్మాయిలు అనుకోండి, ఎవరైనా కానీ. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే నాకు అమ్మాయి కావాలి, ప్రేమ కావాలి, కానీ పెళ్లి మాత్రం వద్దు అని చెప్పే అబ్బాయిలు ఎలా ఉంటారో నేను కొన్ని హింట్స్ ఇస్తాను. అండ్ గర్ల్స్ ఖచ్చితంగా వినండి, వీడియో చూడండి. మీకు కూడా అందరికి ఒక క్లారిటీ వస్తుంది. లైఫ్ మీద ఒక హోప్ కూడా వస్తుంది. అండ్ గర్ల్స్ నేను రియల్‌గా చెప్తున్నాను. ఇలాంటి అబ్బాయిలతో చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. మీరు లైఫ్ అంతా తనే అనుకుని ఫిక్స్ అయిపోయి కూర్చున్నారంటే మాత్రం డెఫినెట్‌లీ మీ లైఫ్ అయితే స్పాయిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ నార్మల్‌గా చాలామంది అబ్బాయిలు చెప్పే ఒక వర్డ్ ఏంటంటే పెళ్లి చేసుకోను, రిలేషన్‌షిప్ కావాలి అనుకునే అబ్బాయిల బిహేవియర్‌లో ఫస్ట్ వన్ ఏంటి అంటే నేను చాలా రిచ్ అని చెప్తూ ఉంటారనమాట. నేను పెరిగింది ఎక్కడో తెలుసా? నేను పుట్టింది ఎక్కడో తెలుసా? నేను రిచ్ అని తెలుసా నీకు? నాకు కోట్లున్నాయని తెలుసా నీకు? ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ వాళ్ళకి మీతో సంథింగ్ నీడ్ ఉంది అంతే. మిమ్మల్ని ఏదో పెళ్లి చేసుకోవాలని, మిమ్మల్ని తీసుకెళ్ళి హై లెవెల్‌లో కూర్చోపెట్టాలనో, ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలనో వాళ్ళకి ఉండదు అనమాట. జస్ట్ వాళ్ళు షో ఆఫ్ చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి వర్డ్స్ అన్నీ మీ దగ్గర యూజ్ చేసేసి మిమ్మల్ని ట్రాప్ చేస్తారు అనమాట. అండ్ చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు. మెయిన్‌గా మీకే చెప్తున్నాను అనమాట. ప్రెజెంట్ కొంతమంది అబ్బాయిల బిహేవియర్ ఇలాగే ఉంది. అంటే మంచిగానే మాట్లాడతారు, మంచిగానే ట్రీట్ చేస్తారు కానీ మ్యారేజ్ మాత్రం చేసుకోను అని కొంతమంది ఓపెన్‌గా చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఆహ్, కొన్ని మూమెంట్స్ వచ్చినప్పుడు బయటపడి చెప్తూ ఉంటారనమాట. అప్పుడు స్ట్రగుల్‌గా ఫేస్ చేయాల్సొస్తుంది గర్ల్స్ ఎక్కువగా కాబట్టి నేను ముందే చెప్తున్నాను. వాళ్ళ అంటే ఆహ్, ఎలా చెప్తారు అంటే అండ్ నార్మల్‌గా క్యాజువల్‌గా ఇష్టం ఉన్న వాళ్ళ బిహేవియర్ అయితే ఖచ్చితంగా అలా ఉండదు అనమాట. చాలా న్యాచురల్‌గా ఉంటుంది. న్యాచురల్‌గానే మాట్లాడతారు. వాళ్ళేంటి అనేది ఎలా ఉండాలో అలానే ఉంటారు అనమాట. కానీ ఇక్కడ చాలామంది హై లెవెల్‌లో ఏదో ఫోజులు కొడుతూ ఉంటారు కదా! షో ఆఫ్ చేస్తూ ఉంటారు. ఆహ్, అలాంటి వర్డ్స్ మీ దగ్గర పదే పదే యూజ్ చేస్తున్నట్లయితే మాత్రం కొంచెం వాళ్ళని దూరం పెట్టేసుకోండి. నేను ముందే చెప్పేస్తున్నాను. ఆ తర్వాత చాలా బాధపడాల్సొస్తుంది అమ్మాయిలు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక విషయం ఏమిటి అంటే మీ దగ్గర నుంచి మనీ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. అబ్బాయిలే చాలామంది అమ్మాయిల దగ్గర నుంచి కూడా మనీ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. లేదంటే ఫిజికల్ నీడ్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళేదైనా ఇట్లాంటివి అడిగినప్పుడు నా కోసం చేయలేవా? నేనంటే నీకు చాలా ఇష్టం కదా! నేనెక్కడికెళ్తాను నిన్నొదిలేసి. మనం ఏదో ఫ్యూచర్‌లో మనం పెళ్లి చేసుకుంటాం కదా! అని ఆ టైంకి మాత్రమే అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారనమాట. జస్ట్ మీతో నీడ్ ఉంది కాబట్టి. నా కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? అలా ఇలాంటి వర్డ్స్ అనేవి ఆ టైంలో వస్తాయన్నమాట. అండ్ గర్ల్స్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. మీతో అంటే బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్ అవ్వటానికి ట్రై చేస్తున్నా కానీ, లేదా మీ నుంచి ఏదైనా మనీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా కానీ, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి కన్నింగ్ మైండ్‌సెట్ ఉన్న అబ్బాయిలు పర్ఫెక్ట్ కాదనమాట మీకు. అది తెలుసుకోండి. ముందే తెలుసుకోండి. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది మీరనమాట. నెక్స్ట్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అన్ని టాపిక్స్ మీతో డిస్కషన్ చేస్తారు. అన్నీ మాట్లాడతారు కానీ పెళ్లి టాపిక్ మాత్రం మీతో డిస్కషన్ చెయ్యరు అనమాట. మీరు ఎంత క్లోజ్‌గా ఉన్నా కూడాను, ఎంత మాట్లాడుతున్నా కూడాను మనం ఈ ఇయర్‌లో మనం పెళ్లి చేసుకుందాము, లేదా మనం ఫ్యూచర్‌లో ఇలా ఉందాము, ఇలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమీ మాట్లాడరు అనమాట. ఇక మ్యారేజ్ ప్రపోజల్ గురించయితే అసలు డిస్కషనే తీసుకురారు వాళ్ళు. ఇలా గూడా ఎవరి విషయంలో అయినా జరుగుతున్నట్లయితే వాళ్ళు పక్కా మిమ్మల్ని మోసం చేస్తున్నారనేది మీకు క్లియర్‌గా అర్థమైపోవాలనమాట. వాళ్ళు మిమ్మల్నేం పెళ్లి చేసుకోరు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారనమాట. జస్ట్ టైమ్ పాస్ కోసం మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారనేది మీకక్కడ అర్థమైపోవాలి. ఎందుకు అంటే నిజంగా ప్రాణం కంటే ఎక్కువ మిమ్మల్ని ప్రేమించినట్లయితే, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొస్తారు. మీరు అడగక ముందే తీసుకొస్తారనమాట. మనం నెక్స్ట్ ఈ మంత్‌లోనో, ఈ ఇయర్ కల్లా మనం మ్యారేజ్ చేసుకోవాలి. మనం సెటిల్ అయిపోవాలి. అలా ఉండాలి, ఇలా ఉండాలి మనం. ఇట్లాంటి టాపిక్స్ రెగ్యులర్‌గా తీసుకొస్తూ ఉంటారు అబ్బాయిలు. మేబీ ఆ ఇష్టం ఉన్నట్లయితే. కానీ అలాంటి టాపిక్స్ ఏం డిస్కషన్ చేయకుండా నార్మల్‌గా అన్ని డిస్కషన్ చేస్తూ మ్యారేజ్ టాపిక్ వచ్చేటప్పటికి సైడ్ అయిపోతూ ఉన్నట్లయితే మాత్రం వాళ్ళేం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోరు. అండ్ గర్ల్స్ కేర్‌ఫుల్‌గా ఉండండి.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఎవరితోనూ క్లోజ్‌గా ఉండనివ్వరు అనమాట. ఐ థింక్ పేరెంట్స్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే సో, ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు? ఎందుకు వాళ్ళతో వెళ్తున్నావు? సో, ఇట్లాంటివన్నీ కూడా కమాండ్ చేసినట్లుగా మాట్లాడుతూ ఉంటారనమాట. సో, ఎక్కువగా అంటే ఎవరితోనూ మిమ్మల్ని కలవనీయకుండా అండ్ ఇలాగే ఉండాలి, ఇలానే చేయాలి, ఇది నాకు నచ్చట్లేదు, ఇలాంటి వర్డ్స్ అన్నీ వాళ్ళు యూజ్ చేస్తున్నా కూడాను వాళ్ళంత పర్ఫెక్ట్ గాయ్ అయితే కాదు అనేది మీకు క్లియర్‌గా అర్థమైపోవాలి అనమాట. అంటే ఖచ్చితంగా ఒక చిన్న స్పేస్ ఇవ్వాలి గర్ల్స్‌కి. సో, వాళ్ళకంటూ కొంచెం కొన్ని ఇష్టాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్‌లీ అలాంటివి పట్టించుకోకుండా లేదు నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పినట్టే జరగాలి. సో, ఇలానే ఉండాలి. సో, వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, అక్కడికెళ్ళొద్దు, ఇక్కడికెళ్ళొద్దు అని కండిషన్స్ పెడుతూ రెగ్యులర్‌గా ఎక్కువగా అనమాట. మేబీ ఇలా బిహేవ్ చేస్తున్నట్లయితే కూడా వాళ్ళేం మీతో లైఫ్ లాంగ్ ఉండాలని అనుకోవట్లేదనేది కూడా మీకు క్లియర్‌గా అర్థమైపోవాలి. అండ్ ఓకే. ఓకే అన్నట్లుగానే ఉంటుందనమాట అలాంటి రిలేషన్‌షిప్ అనేది. అండ్ నెక్స్ట్ డిసిప్లైన్ ఉండదు మెయిన్‌గా అనమాట. అండ్ డిసిప్లైన్ అనేది నిజంగా ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో వాళ్ళు చాలా మంచి పొజిషన్‌కెళ్తారనమాట. వాళ్ళ లైఫ్‌లో వచ్చే పార్ట్నర్‌ని కూడా చాలా మంచిగా ట్రీట్ చేస్తారు డిసిప్లిన్ ఉన్నవాళ్ళు. బట్ ఆ డిసిప్లిన్ ఎప్పుడైతే వాళ్ళ అంటే కనిపించట్లేదో మీకు, సో, వాళ్ళు కొంచెం రాంగ్ అనేది మీకు అర్థమైపోవాలి. అంటే ఎలా పడితే అలా బిహేవ్ చేస్తే, ఎలా పడితే అలా మాట్లాడుతూ సెన్స్ లేకుండా ఉండటము, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటము. సో, ఇట్లాంటివి కొంతమంది వ్యక్తులు చేస్తూ ఉంటారనమాట. సో, అట్లా గూడా మీకు మీ లైఫ్‌లో అది వన్స్, ట్వైస్ కాకుండా రెగ్యులర్‌గా బాగా ఎక్కువగా ఇలానే ఉంటుంది. అసలు ఏమాత్రం డిసిప్లిన్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. మీ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా కానీ, మీ కాబోయే పార్ట్నర్ అయినా సరే అలా ఉంటున్నట్లయితే మాత్రం వాళ్ళు మీకు పర్ఫెక్ట్ కాదు అనేది కూడా మీకిక్కడ అర్థమైపోవాలనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నార్మల్ డేస్‌లో బావుంటారు మీతో. బట్ ఏదన్నా మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా సైడ్ అయిపోతూ ఉంటారనమాట. అండ్ గర్ల్స్ మీరు ఇది కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి. మీకు ఈజీగా తెలిసిపోతుంది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు చూడు ఒక గాయ్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఏ టు జెడ్ ఒకేలా ఉంటారు. ఒకేలా బిహేవ్ చేస్తారనమాట. బట్ అంతా బావున్నప్పుడు బావుంటూ, నీకేదో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సైడ్ అయిపోతూ, హ్యాండ్ ఇస్తూ ఇట్లా చేస్తున్నారా? సో, అది కొంచెం కన్నింగ్ స్టైల్ అనేది మీకు అర్థమైపోవాలి అనమాట. అలాంటి వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ఉండరు. మీరు స్టార్టింగ్‌లో తెలుసుకుంటే బెటర్ అవుతారని నేను ఇవన్నీ చెప్తున్నాననమాట. యాక్చువల్లీ మీరే మీ బాయ్ ఫ్రెండ్‌తో మీరు మ్యారేజ్ ప్రపోజల్ గురించి మేబీ మాట్లాడారు అనుకోండి. అక్కడ అర్థమైపోతుంది. ఎలా అంటే కన్నింగ్ స్టైల్ అబ్బాయిల బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, సో వాళ్ళు నువ్వంటే ఇష్టమే కానీ బట్ మా పేరెంట్స్ ఒప్పుకోరు. ఇట్లాంటివన్నీ పేరెంట్స్ మీదకి నెట్టేస్తూ ఉంటారు. లేదా ఇంకొకటేంటి అంటే క్యాస్ట్ అనమాట. క్యాస్ట్ టాపిక్ కూడా తీసుకొస్తూ ఉంటారు. సో క్యాస్ట్ వేరు కదా! నీ క్యాస్ట్ వేరు, నా క్యాస్ట్ వేరు కదా! ఇట్లాంటి డిస్కషన్స్ కూడా పెడుతూ ఉంటారు. పక్కా కన్నింగ్ స్టైల్ అబ్బాయిలనమాట వీళ్ళు. అస్సలు నమ్మొద్దు. మీరు నమ్మారంటే మాత్రం చాలా నష్టపోవాల్సొస్తుంది ఇలాంటి వాళ్ళతో. సో హానెస్ట్‌గా వాళ్ళకి మీ మీద అంత ప్రేమున్న వాళ్ళైతే సో మా పేరెంట్స్ ఒప్పుకోరు. ఇలా సిల్లీ రీజన్స్ చెప్పరు. నీ క్యాస్ట్, నా క్యాస్ట్ అని బ్యాడ్ వర్డ్స్ ఇట్లాంటి నెగెటివ్ వర్డ్స్ కూడా యూజ్ చెయ్యరు వాళ్ళు. మ్యారేజ్ గురించి డిస్కషన్ పెట్టినప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ మేబీ అలా కనుక మాట్లాడుతున్నట్లయితే ఖచ్చితంగా అసలు అలాంటి వాళ్ళని మీరు దూరం చేసుకోవటమే మంచిది అనమాట. ఫ్యూచర్‌లో మేబీ కలిసి ఉన్నా కూడా అంత హ్యాపీగా అనిపించదు అనమాట. సో, అంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న అబ్బాయిలకి మ్యాచ్ అవ్వరు మీరు. అలాంటి గర్ల్స్ ఎప్పుడు అంటే మా పేరెంట్స్ ఆహ్, వాళ్ళు ఇలా అంటన్నారు, అలా అంటున్నారు లేదా క్యాస్ట్ ఇట్లాంటి డిస్కషన్స్ మేబీ ఏ పర్సన్ తీసుకొచ్చినా కూడాను బట్ వాళ్ళు మీకు పర్ఫెక్ట్ చాయిస్ అయితే కాదు అనమాట. వాళ్ళ థాట్స్ నెగెటివ్‌గా ఉంటాయి. సో, వాళ్ళ బ్రెయిన్ కూడా అంత పర్ఫెక్ట్‌గా ఉండదనమాట. రకానికి ఒక విధంగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళతో లైఫ్ లీడ్ చేయాలన్నా కూడా కష్టమే అవుతుంది కాబట్టి గర్ల్స్ కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఫైనల్ వన్ వచ్చేసి మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడరు. వాళ్ళకి మాట్లాడాలి అనిపించినప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకెప్పుడు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఏదో ఒక ఖాళీ టైంలో అలా మీరు గుర్తొచ్చినప్పుడు ఏదో జస్ట్ క్యాజువల్‌గా అలా మాట్లాడేస్తూ ఉంటారు కానీ, మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు మాట్లాడాలి అనుకున్నా వాళ్ళు సరిగ్గా మాట్లాడరు. మీకంత టైం కూడా ఇవ్వరు అనమాట. సో, అలా కొంచెం కేర్‌లెస్‌గా బిహేవ్ చేస్తున్నట్లయితే కూడా వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ఉండాలని అనుకోవట్లేదు అనేది కూడా కొంతమంది అమ్మాయిలకి అర్థమైపోవాలి అనమాట అక్కడ. సో, ఇవన్నీ పాయింట్స్ అండ్ గుర్తుపెట్టుకోండి. అండ్ గర్ల్స్ మెయిన్‌గా చెప్తున్నాను. యాక్చువల్లీ మేబీ బాయ్స్‌కి కూడా ఇవి హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఇలా బిహేవ్ చేసే అమ్మాయిలు కూడా ఉన్నారు. అబ్బాయిల గురించే పర్టిక్యులర్‌గా చెప్పాలి అనే థాట్‌తో చెప్పట్లేదు. ఎవరైనా కానీ వాళ్ళ బిహేవియరు, వాళ్ళ మైండ్ సెట్టు ఇలా ఉందంటే మాత్రం వాళ్ళు జస్టు ఏదో యూజింగ్ త్రో జస్ట్ ఏదో టైమ్ పాస్‌కో లేకపోతే నార్మల్‌గా ఏదో క్యాజువల్‌గానో అంతే కానీ మ్యారేజ్ చేసుకున్న టైప్ కాదనమాట. సో, అది మీకు క్లియర్‌గా స్టార్టింగ్‌లో అర్థమైతే మరి ఆ రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ చేయాలా? బ్రేక్ చేసుకొని పక్కకెళ్ళిపోవాలా? అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో హెల్ప్ అయిందనుకుంటున్నాను. హెల్ప్ అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానెల్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.